కృష్ణా గుంటూరు నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఐలమ్మ పార్క్ వాకర్ అసోసియేషన్ మరియు పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్షనర్స్ హాల్లో సమావేశాన్ని నిర్వహించారు. ఆలపాటి విజయం ఎందుకు అవసరమన్నది వారు వివరించారు. ఈ నెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఐలమ్మ పార్క్ వాకర్స్ అసోసియేషన్, పెన్షనర్స్ అసోసియేషన్ సంయుక్తంగా సమావేశాన్ని నిర్వహించారు. ఆలపాటి విజయాన్ని కోరుతూ పెన్షనర్స్ హాల్లో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రాష్ట్ర అభివృద్ధిలో ఆయన అందించిన సేవలను, పులిచింతల ప్రాజెక్టు సాధనకర్తగా ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా ప్రముఖులు తెలియజేశారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీగా విజయం ఎందుకు అవసరం అన్నది కూడా వారు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మునిపల్లి ప్రసాద్, రిటైర్డ్ ఏఈ వి కమలాకర్, సత్యనారాయణ, వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీ వై శివనాగేశ్వరరావు, సుబ్బారావు, బెన్హర్, బ్రహ్మనాయుడు, వీరభద్రరావు, సత్యనారాయణ, హిమాచలరావు తదితరులు పాల్గొన్నారు. నేను ఎప్పుడూ ఓటు నమోదు చేయమని లేదా ఇంకోటి అడగల. మీరు చూపించిన ప్రేమ, అనురాగం, ఆత్మీయత ఓటర్ల నమోదు కార్యక్రమం అప్పుడే మీ ఆంతర్యం నాకు అర్థమైంది. దానికి అనేది నేను వేరే రకంగా ఎప్పుడు కూడా నాకు ఏదైనా కొద్ది గొప్ప అటు ఇటు ఉన్న ఆలోచన కూడా ఈ తెనాలిని మర్చిపోకుండా మిమ్మల్ని ఎప్పుడు కూడా మరుపురాని ఈ తెనాలిలాగా నా హృదయంలో వేమూరు ఎట్లాగో తెనాలి కూడా అట్లాగే నా రాజకీయ ఎదుగుదలలో మీ అందరూ కూడా ఎప్పుడు మర్చిపోని వ్యక్తులుగా మరి ఈ రోజున మీరు మిగిలిపోతారని చెప్పి నేను అనుకుంటా ఉంటాను. నేను అదేవిధంగా ఇప్పుడు ఓటు వేయమని అడగపోయినా కూడా ప్రతిసారి కూడా నేను తెనాలి రాకుండానే ఎలక్షన్ చేయాలని నా కోరిక. కానీ మీరందరూ కూడా చిన్న చిన్న గ్రూపులుగా పెట్టుకొని మీరు రాకపోతే ఎట్లా అని అంటే ఇప్పటికి దాదాపు రాను అన్న తర్వాత 15 సార్లు వచ్చాను. ఆ రకంగా మీకు నాకు అనుబంధం ఆ రకంగా ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు మీ అందరికీ తెలుసు, మీరిచ్చిన విజయం వల్ల ఏర్పడినటువంటి కూటమి నాయకత్వం ఒక చారిత్రాత్మకమైనటువంటి, ఒక సాధారణమైనటువంటి నిశ్శబ్ద విప్లవం ద్వారా అలాంటి ప్రభుత్వం ఏర్పడటానికి మీ అందరూ కూడా కారకులయ్యారు. ఈ రోజున 8 నెలల నుంచి సుస్థిరమైనటువంటి పాలన అందించాలి. ఈ పాలన ద్వారా అరాచకానికి గురయ్యి అస్తవ్యస్తమైపోయినటువంటి సమాజాన్ని పైకి తీసుకురావాలి. విధ్వంసం అయిపోయినటువంటి రాజధానిని మరలా ఏర్పరచుకోవాలి. నిర్వీర్యమైపోయినటువంటి పోలవరం ప్రాజెక్టుని తీసుకొచ్చుకోవాలి. అదేవిధంగా పారిపోయిన పరిశ్రమల్ని ఈరోజు తెచ్చుకొని వాటి ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యని పారదోలాలని చెప్పి నిరంతరం ప్రయత్నించే ఈ కూటమి నాయకత్వానికి మనందరం కూడా మద్దతు పలకాలి. ఎందుకంటే ఈ రోజున మనం పలకలేకపోతే ఇంకెవరు కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడలేరు. హతాకుతలం అయిపోయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అసహనం